హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? సెలవులు బాగా ఎంజాయ్ చేస్తున్నారా? సరే చెయ్యండి, కానీ అప్పుడప్పుడు చదువు మీద కూడా దృష్టి పెట్టాలి, లేదంటే మర్చిపోతారు. మరి ఈ సెలవుల్లో మన జిల్లా పరిషత్ హై స్కూల్ బొండపల్లిలో చదువుతున్నటువంటి 7th, 8th, 9th అండ్ 10th క్లాస్ విద్యార్థులని మీకోసం హిందీ సబ్జెక్టుకి సంబంధించి లెర్నింగ్ కోర్సుని నేను వీడియోస్గా పంపిస్తూ ఉంటాను. వాటిని మీరు చూసి అవగాహన చేసుకొని ప్రతిరోజు స్క్రీన్పై ఉన్నటువంటి దాన్ని మీ నోట్బుక్లో రాసి జూన్ 12 రీఓపెనింగ్ తర్వాత దాన్ని మీరు వెకేషన్ వర్క్గా చూపించాల్సి ఉంటుంది. అలాగే 9th, 10th క్లాస్ విద్యార్థులు మాకు అఆల నుంచి నేర్పుతున్నారు, బేసిక్స్ అన్నీ కూడా మాకెందుకు వచ్చని చెప్పి అలసత్వంతోటో లేదా సిగ్గుపడో మీరు నేర్చుకోవడం అయితే ఆపొద్దు. రెగ్యులర్గా నేర్చుకోండి, అది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. మొత్తం అంతమందికి కూడా రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత మీ క్లాస్ హిందీ సిలబస్ని సులువుగా మీరు అర్థం చేసుకోవడానికి తగినటువంటి పరిష్కారం అనేటువంటిది ఈ వీడియోల రూపంలో దొరుకుతుంది. కాబట్టి మళ్ళీ మనం మొదటి నుంచి నేర్చుకుందాం. వాటిని మాత్రం జాగ్రత్తగా మీరు వినాలి. హిందీ వర్ణమాల 3 విభాగాలుగా విభజించబడి ఉంటుంది. అందులో మొదటిది స్వర్, తెలుగులో అచ్చులని, ఇంగ్లీషులో వొవెల్స్ అని పిలుస్తాము. రెండవది వ్యంజన్, తెలుగులో హల్లులని, ఇంగ్లీషులో కాన్సనెంట్స్ అని పిలుస్తాము. ఇక మూడవది సంయుక్తాక్షర్, తెలుగులో సంయుక్తాక్షరాలని, ఇంగ్లీషులో కంబైన్డ్ లెటర్స్ అని అంటాము. ఆ నుంచి అహా వరకు గల అక్షరాలను స్వర్ అని అంటాము కదా, వాటిని క్షుణ్ణంగా రాయడము చదవడము నేర్చుకుందాం. ఆ ఆ ఈ ఊ ఊ రు, తెలుగులో లాగా 2 రూలు ఉండవు, ఒకటే ఉంటుంది రు. ఏ, ఇవి కూడా తెలుగులో ఏ ఏ ఐ ఉంటాయి, ఇందులో ఏ ఉంటుంది, అలాగే ఐ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఓ ఉంటుంది, ఓ ఉండదు, ఔ ఉంటుంది, ఔ. అం, ఆహా. కా నుంచి హా వరకు గల అక్షరాలని వ్యంజన్ అని అంటాం. వాటిని కూడా చూడండి. క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, జ, ఝ,
ini, to, tha, da, dha, ona, ta, tha, da, tha, na, pa, fa, ba, bha, ma, ya, ra, la, va, se, sha, sa, ha. ఇవి వ్యంజన్. ఇక చివరగా ఉన్నటువంటి 3 అక్షరాలని సంయుక్తాక్షరాలు అంటాము. క్ష, త్ర, జ్ఞ. ఇవి మొత్తం అక్షరాలు. ఈ వర్ణమాలలోని అక్షరాలతో సులువుగా కొన్ని పదాలు తయారు చేసుకుందాం. ఘర్, చల్, జల్, మత్, కర్, ఝట్, పట్, ఫల్. చివరొచ్చినటువంటి అక్షరము పొల్లు పలుకుతుంది, అది మాత్రం గుర్తుంచుకోవాలి. కమల్, నయన్, పవన్, అమన్, గరజ్. రాసేటప్పుడు చివరక్షరాన్ని మామూలుగా రాస్తాము, చదివేటప్పుడు మాత్రం ఒళ్ళు పలుకుతూ చదవాలి. కర్తబ్, అజ్గర్,
बर्बाद, टमटम, डम डम। చూసారా ఎంత సరదాగా ఉన్నాయో. ఆమ్, ఊన్, మగర్, ఈక్. ఇందులో చాలా పదాలకి మీకు అర్థాలు కూడా తెలిసి ఉంటుంది. చమక్, నట్ ఖట్, వన్. చూసారా ఎన్ని పదాలు గుణింతపు గుర్తులు లేకుండా అత్యంత సులువుగా ఉన్నాయి మీకు ఈ పదాలు. జన్ ధన్, రథ్, సరల్, गलत, भगत, పహల్వాన్. ఓకే, ఈరోజు చెప్పినవన్నీ కూడా మీ నోట్బుక్స్లో నోట్ చేసుకొని తర్వాత చూపించండి. బాయ్.